మాకు డేటా ఇవ్వమంటారు. ఎందుకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు? మీరు ఫలానా మీరు కాటగడ పోయి ఓటేశారు. ఆ ఓటు మీరేసారా? వేరే వేసారా? మాకు డౌట్ ఉందని అడిగినప్పుడు రికార్డు ఇవ్వాలి కదా మీరు. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు దోబుచ్చులాడుతూ ఉంది? నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తే మీరు మాకు డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వరు? ఫిజికల్ డేటా ఇచ్చారు బండిల్స్. అందుకే మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేదు. ఒక మాదేవపురం ఒక్క నియోజకవర్గం ఎక్సర్సైజ్ చేస్తే దాని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇన్ని అవకతవకలు బయటపడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఈ అవకతవకలు జరిగి ఉంటాయి. మీరు డిజిటల్ డేటా ఇచ్చుంటే ఒక రోజులో మొత్తం అవకతవకలు బయటకు తీస్తాం. అది ఇవ్వరు. వీడియో రికార్డింగ్ ఇవ్వరు. మీరే ఓటేశారా? ఎవరు వేసారో తెలుస్తలేదు. ఒక ఓటరు 4 రాష్ట్రాల్లో ఓటేసుకుంటా ఉన్నాడు. ఎట్లా జరుగుతుంది ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉంటుంది బీజేపీని గెలిపేయడానికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు ఒత్తిడి లేకుండా పనిచేయాలి. ఆ సంస్థలకు ఉన్న గొప్పతనాన్ని, ఆ సంస్థలకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వహణ చేశారు బీజేపీలో వచ్చారు. ఈడీ, నేను లెక్కలతో సహా చెప్తా, ఈడీ నమోదు చేసిన కేసులలో 96% కేసులు ప్రతిపక్షాల మీదనే. ఓన్లీ 3.45% ఆఫ్ కేసెస్ బీజేపీ నేతల మీదనే. దీని అర్థమైంది. పోనీ ఈడీకే నమోదు చేశారు. రికవరీ ఎంత తెలుసా మీకు? నాట్ మోర్ దెన్ 3%. అంటే ఈ కేసులన్నీ పసలేని కేసులు, ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి భయపెట్టించి లొంగ తీసుకొని పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు చాలామందిని. చాలామంది బీజేపీలో చేరినట్టు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు బీజేపీలో చేరడానికి ముందు ఈడీ కేసులు అవుతాయి. బీజేపీ చేరిన తర్వాత కేసు సద్దుమరుగుతుంది. దీని అర్థమైంది. ఇంత దిగజారి బీజేపీ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్న తరుణంలో ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మన తరం కాదు, మన భవిష్యత్ తరాలకి సంబంధించిన అంశం. దేశం ఇదే రకంగా కులాలు మతాల పేరు కొట్టుమిట్టాడుతూ ఉంటే పాశ్చాత్య దేశాలు చూడండి, కులం మతం ప్రస్తావన లేకుండా ముందుకు పోతూ ఉన్నాయి స్పీడ్గా. మనం కులాలు మతాల పేరు ఇక్కడే పోట్లాడుతూ ఉన్నాం, ఇక్కడే హెల్డప్ అయిపోతూ ఉన్నాం. ఇక రాష్ట్ర కాంగ్రెస్కి వస్తే మనం ఫస్ట్ నుంచి కూడా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు, తర్వాత గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జి వచ్చి ఇక్కడ పాదయాత్రలు చేయడము, లేదంటే ఇవి ఒకవైపు ముఖ్యమంత్రి ఉన్నారు, అధికారం ఉంది, అదేవిధంగా పీసీసీ మీరున్నారు అధ్యక్షులు, వీళ్ళు ఎవరు కాదని డైరెక్ట్ ఫీల్డ్లోకి ఇన్ఛార్జ్ వెళ్ళడం తప్పుడు సమాచారము. మొదటి రోజు తప్పుడు సమాచారము ప్రజల్లో అందరూ అనుకున్నారు. మీనాక్షి పదయాత్ర కాదు అది. ఇది పీసీసీ అధ్యక్షుడి పాదయాత్ర. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా పాదయాత్ర పాల్గొంటున్నాడు. తప్పేం లేదు. ఆవిడ పాదయాత్రలు చేసిన చరిత్ర ఉంది. ఆవిడ మీ పాదయాత్ర ఆమె పాల్గొంటే తప్పు లేదు 100%. ఎందుకంటే కొందరు పత్రికే మిత్రులు అది మీనాక్షి పాదయాత్రగా చిత్రీకరించి, అంటే టీఆర్ఎస్ బీజేపీ మీడియా రాసిందంటే ఒక లెక్క, కొంత న్యూట్రల్ మీడియాలో కూడా అదే రకంగా అపోపడ్డారు. కానీ ఇట్స్ పీసీసీ పాదయాత్ర. ఇన్ఛార్జ్లు ఎప్పుడు పాదయాత్రలు చేయరు, పాల్గొంటారు. ఇవాళ నేను చేసే పాదయాత్రలు ఇవాళ మీనాక్షి నటరాజన్ పాల్గొంటా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు ఏదో ఒక నియోజకవర్గానికి. నేను రాహుల్ గాంధీ కూడా కోరుతా ఉన్నాను. ఈ పాదయాత్రలను నిరంతర ప్రక్రియ. చాలామంది అడుగుతూ ఉన్నారు అధికారంలో పాదయాత్రలు ఏందని. పాదయాత్రలు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానంలో ఒక భాగం. ఈ దేశ చరిత్రలో గాంధీ మహాత్ముడి పాదయాత్ర నుంచి, నెహ్రూ నుంచి, మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్ర వరకు చరిత్రాత్మక ఘట్టాలు. ఈ పాదయాత్రలు పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. పాదయాత్రల ద్వారా మేము ప్రజలకు వెళ్తున్నాము. మాకు కూడా వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. అంటే మీ నేమ్ కంటే కూడా మీనాక్షి నటరాజన్ నేమ్ రావడం, పత్రికలు ఆ రకంగా ఓవర్టేక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది మీనాక్షి పాదయాత్రగా చిత్రీకరించారు. ఆవిడే చెప్పారు నా పాదయాత్ర కాదు ఇది, పీసీ పాదయాత్ర నేను పాల్గొంటా ఉన్నానని. పాదయాత్ర వల్ల ప్రజలకు దగ్గర అవుతాము, జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకోగలుగుతున్నాము. ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి మంత్ మేము పాదయాత్రలు 3 నుంచి 4 నియోజకవర్గాలు చేస్తాము. మీనాక్షి గారు పాల్గొంటారు, ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉన్నప్పుడు పాల్గొంటారని చెప్పడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పడం జరిగింది. మంత్రులు పాల్గొంటూ ఉన్నారు, మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటూ ఉన్నారు. పాదయాత్రలు మీనాక్షి నటరాజన్ గారి యొక్క వ్యక్తిత్వం తెలిసిన ఎవరు ఇట్లా మాటరు. నీతికి నిజాయితీకి నిలుటద్దు. ఆమె గాంధేయవాది. ఎక్కడ ప్రభుత్వంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పార్టీని ఒక దశ దిశ చూపిస్తూ
ఒక పర్యవేక్షకురాలుగా ఉంటారు ఆవిడ. నా పాదయాత్రలో నేనే కోరాను, పాల్గొంటున్నారు. ఇక అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నారు అధికారంలోకి బీఆర్ఎస్కి సంబంధించి, ఈరోజు చాలా మెతక వైఖరి అవలంబిస్తున్నారు అని అనేది ఒక చాలా తప్పది. ఆ, మేము మెతక వైఖరి అవలంబించుంటే పార్లమెంట్లో టీఆర్ఎస్కి 0 సీట్లు ఎట్లా వస్తాయి? బీఆర్ఎస్ పార్టీని ఓడించింది మేము కదా. మీకంటే బీజేపీ ఎక్కువ పుంజుకుంది కదా తప్పు అసెంబ్లీతో తప్పు. పోల్చుకుంటే. బీజేపీ రాష్ట్రంలో పుంజుకునడం, అధికారం రావడం కల్లా. బీజేపీ కానీ తెలంగాణ BRS లాంటి నుంచి వలసలు BJP తెలంగాణ వైపు లాంటి వెళ్తున్నాయి కదా. కొంతమంది పోతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయం ఎట్లా అయిపోయిందంటే ఉన్న రోజులు అధికారంలో ఉంటున్నారు, అధికారంలో దారులు చూసుకుంటా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కాకుండా మాకు ప్రతిపక్షంలో ఉన్న అవసరం లేదు, పార్టీ పోతా వైపు. ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉంది, నాయకత్వం అవసరం, తీసుకుంటా ఉన్నారు. మాకు నాయకత్వం పుష్కలం ఉంది కదా. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే స్థాయి నాయకులు 10 మంది ఉన్నారు మా దగ్గర. ఎవరికొకరికి సీట్ వచ్చి ఎమ్మెల్యే అవుతారు. ఆ సత్తా, ఆ నాయకత్వ లక్షణాలు 10 మంది వెళ్తారు. మాకు బీజేపీకి లీడర్షిప్ వెళ్తుంది, వాళ్ళకి అవసరం. మాకు కూడా అవసరం చోట తీసుకుంటాం. ఎక్కడైతే నాయకత్వం లేదో అక్కడ తీసుకుంటాం. కానీ పుష్కలం నాయకత్వం ఉంది, మాకు అవసరమే లేదు. ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారు మీరు రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో. కానీ కాంగ్రెస్ పార్టీ, నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వీలైనంత వరకు ప్రజల చేరుకు తీసుకెళ్తా ఉన్నాం పార్టీని. ఇలా మా మంత్రులు వచ్చి గాంధీ భవన్లో ప్రతి వారం కూర్చోంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు? నా కోరిక అది. ప్రజలతో మమేకం కావాలి. అందరూ సెక్రటరేట్ పోలేరు. గాంధీ భవన్ ఒక దేవాలయం, ఇక్కడికి అందరూ వస్తారు, కలుస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక శాసనసభ్యుడు, ఒక చైర్మన్ కూర్చుంటా ఉన్నారు. ప్రజలు ఇచ్చే వినతులు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు? ప్రజల చెంతకు ప్రభుత్వం అది. ముఖ్యమంత్రి గాంధీ భవన్కి వస్తున్నారు, మాట్లాడుతూ ఎందుకు వస్తూ ఉన్నారు? ఇది గాంధీ భవన్ మాకు హెడ్ క్వార్టరు, వస్తూ ఉన్నారు. ప్రజల వద్దకే పాలన, జన చైతన్య యాత్ర చేస్తున్నాం, జనహిత పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఎందుకు? జనం హితం కోసము, జనంలోకి పోవాలని, మా క్యాడర్ ఉత్తేజపరచాలని. తద్వారా మామూలు జనాన్ని కలుసుకొని మేము మొన్న 4 నియోజకాలు చేస్తే విపరీతమైన స్పందన. తండోపతండలో జనం వస్తూ ఉన్నారు, ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడెళ్ళి అడిగినా, ముఖ్యంగా మహిళలు అడిగితే చాలా బాగా చేస్తుంది మీ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందనే మాట చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఖర్గేని గుర్తు చేసుకుంటా ఉన్నారు. మేము ఇచ్చిన ఫలాలు అట్లున్నాయి. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారులు ఒక డబ్బులు పెట్టి మిల్లు ఇచ్చారా? మోసం చేశారు కదా. 40 లక్షల రేషన్ కార్డులు అప్లై చేస్తే ఒక్క కార్డు ఇవ్వలే.